హాయ్ ఆస్పిరెంట్స్, థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఆల్రెడీ మనకు టెట్ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అయింది. సో రెస్పాన్స్ షీట్కి రిజల్ట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఆల్రెడీ చెప్పాను, 1 or 2 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. అండ్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి మెసేజ్ వచ్చే ఉంటుంది. సో మెసేజ్లో చెప్పారు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టేయమని చెప్పేసి. సో అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేస్తే ఏదైనా క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్ ఉంటే మల్టిపుల్ ఆన్సర్ని ఇస్తారు, లేదంటే క్వశ్చనే రాంగ్ ఉంటే క్వశ్చన్ని డిలీట్ చేసేసి ప్రతి ఒక్కరికి ఆన్ మార్క్ అనేది యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఫైనల్కి వచ్చిన రిజల్ట్ వచ్చిన 1 or 2 మార్క్స్ తప్ప అంతకు మించి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇంకా ఎక్కువ యాడ్ అవుతాయి అని హోప్ మాత్రం పెట్టుకోకండి. సో ఇప్పుడు వచ్చిన మార్క్స్కి 1 or 2 మార్క్స్ మైనస్ అయినా కావచ్చు, ప్లస్ అయినా కావచ్చు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ కీ అనేది వచ్చినట్టే, మనకు రిజల్ట్ అనేది వచ్చినట్టే కాబట్టి ఇక దాని గురించి ఎక్కువగా థింక్ చేయకండి. ఇన్ కేస్ ఎవరికైనా మార్క్స్ అనేవి తగ్గినాయి అంటే నెక్స్ట్ పక్కా టెట్ ఉంటుంది. సో ఆ టెట్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్క్స్ మంచిగా వచ్చిన వాళ్ళు డిఎస్సికి ప్రిపరేషన్ కొనసాగించడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ రోజటి వీడియోలో ఏం చెప్పాలనుకున్నాను అంటే, సో ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. సో కొద్దిగా నేను కూడా ప్లాన్ చేయాలి కదా, అంటే క్లారిటీ అనేది ఉండాలి మనకు. ఒక క్లారిటీ అనేది ఉంటే క్లాసెస్ అనేవి ఏ విధంగా చెప్పాలి అనేది క్లారిటీ ఉంటే అదే వేలో రన్ అవుతూ ఉంటాయి క్లాసెస్. సో నేను నిన్న ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెడీ చేసుకునేసరికి టైం పట్టింది, అందుకే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వలేవు. సో క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో పెడుతున్నాను. సో రేపటి నుండి మన ఛానల్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి షెడ్యూల్ ఏంటి అనేది, నేనేమనుకున్నాను అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాము. అండ్ మరి ప్రిపరేషన్లో ఉన్నారా లేదా అనేది ఎవరిది వారికే తెలుసండి. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి ఎలాగో లేదు, డిఎస్సికి చాలా టైం పట్టేట్టుగానే ఉంది. మళ్ళీ టెట్ వచ్చిన తర్వాతే డిఎస్సి అనేది పెడతారు. సో భయపెడుతున్నాను అన్నట్టుగా కాదండి, ఇది ఫ్యాక్ట్. పక్కా నెక్స్ట్ టెట్ వచ్చిన తర్వాతే డిఎస్సికి వెళ్తారు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో చాలామందికి ఒకటే థాట్ ఉంది, సో ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది, ఇంకా నోటిఫికేషన్కి టైం ఉంది అంటున్నారు కాబట్టి జాబ్కి వెళ్ళాలా లేదంటే ఇలాగే ప్రిపరేషన్ అనేది కొనసాగించాలా అనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది. ఎందుకంటే ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నారు. చాలామంది కొన్ని ఇయర్స్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకొక 2-3 ఇయర్స్ టైం కేటాయించినా వాళ్ళకి అంతగా ఏమనిపించదండి. బట్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి 4 to 5 ఇయర్స్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏమీ కూడా కనిపించట్లేదు. ఒకటే ప్రిపరేషన్లోనే ఉంటున్నారు, టైం పోతూనే ఉంది, ఇయర్స్ గడిచిపోతూనే ఉన్నాయి, కానీ నోటిఫికేషన్ అయితే లేదు. సో అదొకటి అనుకుంటే మళ్ళీ ఇంకా ఇప్పుడు డిలే అవుతూనే ఉంది. సో ఈ డిలే వల్ల చాలామందికి మెంటల్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి కావచ్చు, లేదంటే వాళ్ళకి సెల్ఫ్గా కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఏదో ఒక జాబ్ అయినా చేసుకుందాం అప్పటి వరకు అన్నట్టుగానే ఉంది. బట్ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్దాము అంటే అక్కడ కంపల్సరీగా 1 year అగ్రిమెంట్ అనేది అడుగుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే కంపల్సరీగా 1 year అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. సో లేదు వేరే జాబ్కి వెళ్దాము అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నంత హాలిడేస్ కావచ్చు, టైం కావచ్చు, అది వేరే జాబ్లో దొరకదండి. ఎందుకంటే వేరే జాబ్స్ చూసుకుంటే మార్నింగ్ 10 నుండి చూసుకున్నా ఈవినింగ్ వచ్చేసరికి 7-8 అవుతుంది. సో ఎక్కడ వెళ్ళలేని సిచ్యువేషను. అసలు ఇక్కడ గోల్ వైపు వెళ్ళాలా లేదంటే ఏదైనా జాబ్ చూసుకొని వెళ్ళాలా ఏమీ అర్థం కాని డైనమాల్లోనే ఉన్నారు చాలామంది. సో నన్ను ఏదైనా అడ్వైస్ ఇవ్వండి అని అడిగినా నేను మీలాంటి ఒక ఆస్పిరెంట్నే కాబట్టి నేను సేమ్ అదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాను. సో నేనైతే ఒకటి క్లారిటీగా చెప్పగలను, నోటిఫికేషన్కి అయితే డెఫినెట్గా టైం పడుతుంది. హౌస్ వైఫ్గా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవడం బెటరు. ఎవరైనా బాయ్స్ ఉంటే జాబ్ చేసేవారికి కుదరదు అని అనుకుంటే బాయ్స్కి అయితే నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ర్యాపిడోస్ కావచ్చు, జొమాటోస్ కావచ్చు, సో ఇలాంటివి చాలా ఉంటాయి. అవన్నీ కూడా పార్ట్ టైం చేసుకుంటూ కూడా వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. సో ఎవరు ఎలాంటి జాబ్ చూస్ చేసుకున్నా కొద్దిగా టైం దొరికేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే డేస్ అనేవి చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. సడన్గా నోటిఫికేషన్ వస్తే మాత్రం ప్రిపరేషన్కి టైం అనేది కేటాయించలేము, ఆ విధంగా ఉంటుంది. సో కాబట్టి
ఏ జాబ్లోకి వెళ్ళాలనుకున్నా కొద్దిగా చూసుకొని అడిగేయడం బెటర్ అని నా ఫీలింగ్. టెట్లో మార్క్స్ తక్కువ ఉన్నాయి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పటి నుండే ప్రిపరేషన్ కొనసాగించండి. టెట్ అనేది డిఎస్సికి ఒక 70 to 80% అయితే తప్పకుండా యూజ్ అవుతుందండి. ఇక్కడ నువ్వు ప్రిపరేషన్ కరెక్ట్గా కొనసాగించావు అంటే డిఎస్సిలో చాలా ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్ అనేది. సో అది చూసుకొని వెళ్ళండి. సో టైం వేస్ట్ చేయకుండా చూసినట్లయితే రేపటి నుండి మన ఛానల్లో ఏ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటే మన క్లాసెస్ అనేవి అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను నేను. అక్కడ జాబర్స్కి కావచ్చు, ఇక్కడ హౌస్ వైఫ్స్కి కావచ్చు, లేదంటే డైలీ కంటిన్యూస్గా ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకి కావచ్చు, తప్పకుండా నా వీడియోస్ అనేవి యూజ్ అయ్యేటట్టుగానే పెడతాను. సో నేనేమనుకుంటున్నాను అంటే లాస్ట్ టెట్ వరకు, అంటే మొన్న జరిగిన టెట్ వరకు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోండి. సో నేను ఇప్పటి వరకు ఏమేమి క్లాసెస్ పెట్టాను అంటే తెలుగు కంటెంట్ అయితే 8th వరకు అందించానండి. తెలుగు మెథడాలజీలో కూడా ఆల్మోస్ట్ మొత్తం పెట్టేశాను కంటెంట్. ఇంకొక 3 టాపిక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో మెయిన్గా సిసిఈ ఒకటి మిగిలింది అండ్ బోధనా పద్ధతులు ఒకటి మిగిలింది. అదేవిధంగా వర్ణమాల గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పాను. సో అదొకటి మిగిలింది. సో ఈ 3 కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ నేను తీసుకునేది ఈ 3 కంప్లీట్ చేద్దాము. అదేవిధంగా సైన్స్ అయితే 6th క్లాస్ మొత్తం పెట్టాను. సో 7th క్లాస్ అనేది స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో 7th 8th వరకు క్లాస్ అనేవి పెట్టేస్తాను. సో టెట్కి అయితే 8th వరకు ఎనఫ్ కాబట్టి ఈ 2 అందించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ సోషల్లో మనకి 6th క్లాస్లో మనకు 8th చాప్టర్ వరకు కంప్లీట్ చేశాను. సో మిగతా చాప్టర్స్ ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేస్తాను. సో సోషల్ కూడా 8th క్లాస్ వరకు డెఫినెట్గా అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తెలుగు అనేది 8th క్లాస్ వరకు అందించేశాను. అదేవిధంగా సైన్స్ కూడా 8th క్లాస్ వరకు అందిస్తాను. సోషల్ కూడా 8th క్లాస్ వరకు అందిస్తాను. అండ్ అదేవిధంగా ట్రై మెథడ్ ఉంది మనకి. ట్రై మెథడ్ కూడా క్లాసెస్ అనేవి ఇప్పుడు తెలుగు మెథడాలజీ క్లాస్ ఏ విధంగానైతే లైన్ టు లైన్ చాప్టర్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అదేవిధంగా ట్రై మెథడ్ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానికి ట్రై చేస్తాను. ఓకే, ట్రై మెథడ్ క్లాసెస్ కూడా టోటల్గా అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అడిగారండి. సో మ్యాథ్స్ ఇంగ్లీష్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. సో మరి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేవి కంటెంట్ బేస్డ్గా వెళ్దామా లేదంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దామా, అది ఒకటి నాకు క్లారిటీ కావాలి. సో ఇప్పుడు ఇంగ్లీష్ చూసినట్లయితే కంటెంట్ బేస్డ్గా వెళ్ళాలి అంటే ఇంగ్లీష్లో ఒక బిట్ చేయాలి అంటే ఇంగ్లీష్లో ఉన్న ప్రతి టాపిక్ మీద గ్రిప్ అనేది ఉండాలి. ఓకే, ఎందుకంటే ఒకే బిట్లో మనకి ఒక 2-3 కాన్సెప్ట్లు అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి ఇంగ్లీష్ చేయాలి అంటే కంపల్సరీగా ఆల్ టాపిక్స్ పైన గ్రిప్ అనేది ఉండాలి. కాబట్టి ఏం చేయాలి అంటే ఇంగ్లీష్కి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది టాపిక్ పైన కాదు, బిట్స్ పైన ఫోకస్ చేయాలి. ఎన్ని ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ కాన్సెప్ట్ అనేది మనం గెయిన్ చేయొచ్చండి. సో ఇంగ్లీష్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా వాయిస్ అనే టాపిక్ మీరు కంప్లీట్గా నేర్చుకున్నారండి. సో వాయిస్ అనే టాపిక్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత సో ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాయిస్లో ఇంకో కొత్తగా కూడా మనకి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అక్కడ ఫ్రేమ్ అయిన బిట్ని తీసుకొని మనం వాయిస్ దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంగ్లీష్లో పర్టికులర్గా చూస్తే మనం బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అవి ఓన్లీ టెట్ అండ్ డిఎస్సి బిట్సే కాదండి, ఎస్ఎస్సి బిట్స్ కావచ్చు అండ్ ఏపీలో జరిగిన ఇంగ్లీష్ బిట్స్ కావచ్చు, లేదంటే పేపర్ 2 బిట్స్ కావచ్చు. ఇవన్నీ బిట్స్ కూడా ఇంగ్లీష్లో మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ప్రతి ఎగ్జామ్కి సేమ్గా ఉంటుంది. సో మనం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతేనే మనకు టెట్ అండ్ డిఎస్సిలో ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం బెటర్ అనేది నా ఇంటెన్షన్. సో మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో డిఫరెంట్ వేలో బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం నేను 6th 7th 8th క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ చాప్టర్స్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, కాన్సెప్ట్ అనేది అందించడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఎగ్జాంపుల్ బిట్స్ని కూడా ఫ్రేమ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇది నేను అనుకుంది. అదేవిధంగా ఏపీ టెట్కి సంబంధించి నేను మెథడాలజీ బిట్స్ అనేవి అనాలిసిస్ చేసి పెట్టాను. ఎందుకు అనాలిసిస్ చేశాను అంటే అటు ఏపీ వాళ్ళకి యూజ్ అవుతాయి ఆ బిట్స్ అనేవి, అదేవిధంగా టీజీ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయండి. ఓకే, ఏపీలో ఏ విధంగా అయితే మెథడాలజీ బిట్స్ ఫ్రేమ్ అయ్యాయో తెలంగాణలో కూడా అదే విధంగా మెథడాలజీ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఎందుకంటే ఇద్దరికి కాన్సెప్ట్ అనేది సేమ్గా ఉంటుంది అండ్
సిలబస్ అనేది కూడా సేమ్గా మెన్షన్ చేస్తాడు కాబట్టి ఇద్దరికి యూజ్ అవుతాయి. సో తెలంగాణ వాళ్ళు ఏపీ పేపర్స్ కూడా చూడాలి, ఏపీ వాళ్ళు మెథడాలజీ పరంగా తెలంగాణ పేపర్స్ కూడా చూడడం బెటర్. ఓకే, సో ఏపీ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనేవి అనాలిసిస్ చేస్తున్నాను, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఏపీకి సంబంధించి కంటెంట్కి సంబంధించిన బిట్స్ కూడా మ్యాక్సిమం మేక్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మ్యాక్సిమం చూసినట్లయితే తెలుగు 8th వరకు పెట్టేశాను కాబట్టి మళ్ళీ తెలుగు వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను. సో 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మళ్ళీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అవి బిట్స్ మాత్రమే మేక్ చేసి పెడతానండి, ఎందుకంటే కాన్సెప్ట్ అందరూ చదువుతారు. సో ఆ కాన్సెప్ట్లో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువగా బిట్స్కే ప్రియారిటీ ఇస్తాను. ఓకే, ఎందుకంటే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు చదివే ఉంటారు. సో అలాంటప్పుడు మళ్ళీ మనం దాన్ని కొత్తగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి తెలుగు 5th to 10th వరకు పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి. అదేవిధంగా తెలుగు మెథడాలజీలో ఇంకా 2-3 చాప్టర్స్ ఉన్నాయి కదా, సో అవి కంప్లీట్ చేస్తాను. అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ చెప్పాను. అదేవిధంగా సైన్స్ అయితే 7th నుండి 8th వరకు ఇంకా పెండింగ్ ఉంది, సో అవి కంప్లీట్ చేద్దాము. సోషల్లో కూడా 6th, 7th, 8th వరకు కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా ట్రై మెథడ్ ఉంది, సో ట్రై మెథడ్ క్లాసెస్ కూడా డెఫినెట్గా పెడతాను. ఓకే, ఈ క్లాసెస్ అనేవి మన షెడ్యూల్లో రావడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్. ఓకే, ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంటాను. ఒకే సబ్జెక్ట్ తీసుకొని చెప్పానండి, మల్టిపుల్ సబ్జెక్ట్స్ని పెడుతూ ఉంటాను. ఓకే, ఒకే సబ్జెక్ట్ని కంటిన్యూ చేయడం వల్ల మిగతా సబ్జెక్ట్స్ లాస్ అయ్యే చాయిస్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ టెట్ వరకు కంప్లీట్గా 8th క్లాస్ వరకు డెఫినెట్గా ప్రతి వీడియో అందిస్తాను. మ్యాక్సిమం నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను, కుదరకపోతే డే బై డే పెడతానండి, ఎందుకంటే ఇక్కడ నాకు కూడా టైం దొరకదు. చూడండి, ఇప్పుడు నేను తెలుగులో ఒక టాపిక్ తీసుకున్నాను అంటే ఆ టాపిక్కి సంబంధించి బిట్స్ అనేవి నేను ఫస్ట్ మేక్ చేయాలి. నేను అన్నీ ఓన్గానే బిట్స్ మేక్ చేస్తానండి, ఎవరిపైన డిపెండ్ అవ్వను. సో నేనే బిట్స్ అనేవి మేక్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఆ బిట్స్కి సంబంధించిన వీడియో చేయాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పనులు చేయాల్సింది నేను ఒక్కదాన్నే కాబట్టి సో నాకు కూడా కొద్దిగా టైం పడుతుంది. అందుకే వీడియో అనేది ఒకరోజు అటు ఇటు లేట్ అవ్వచ్చు, బట్ తప్పకుండా వీడియోస్ అనేవి అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మొన్న జరిగిన టెట్లో ప్రతి ఒక్కరికి మన ఛానల్ యూజ్ అయిందని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అండి. జస్ట్ మీరు చెప్పే మాటలే నాకు బూస్టప్గా ఉంటాయి. అంటే మనం అందించే కంటెంట్ ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతుంది అంటేనే కదా మనం ఇంకా అందించడానికి ట్రై చేస్తాము. యూజ్ కానప్పుడు మనం అందించి కూడా వేస్టే కదండి. సో యూజ్ అవుతుంది అని మీరు చెప్పినప్పుడల్లా నాకు అదో కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉండి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారు అండ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో వీళ్ళ గురించి నేను ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కూడా ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. అంటే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాము, సో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాము. సో ఇలా ఖాళీగా ఉండే బదులు ఎంతో కొంత ఇండిపెండెంట్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో దానికోసం నేను మీకు నా తరపున ఒక చిన్న అడ్వైస్ ఇస్తాను. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో దాని గురించి మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇదండి నేను అనుకుంటున్నాను ఈ క్లాసెస్ పెడదామని చెప్పేసి. సో ఏపీ వాళ్ళకు కూడా నా ఛానల్లో క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.